హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఈరోజు మేము విజయవాడ నుండి అరకు వచ్చాము. వైజాగ్ నుండి బొర్రా కేవ్స్కి అయితే ఆల్మోస్ట్ 4 అవర్స్ టైం పట్టింది. మోస్ట్లీ 3 అవర్స్లోనే రావచ్చు. బట్ మేము వచ్చింది వీకెండ్స్లో కాబట్టి ట్రాఫిక్ కొద్దిగా హెవీగా ఉంది. మీరు వెళ్ళాలి అనుకుంటే మాత్రం వీకెండ్స్లో స్కిప్ చేస్తే బెటర్. మేము రీచ్ అయ్యే వరకు 2 అయ్యింది. సో అక్కడే లంచ్ చేసి కేవ్స్లోకి అయితే వెళ్ళాము. ఎవరికైనా బొర్రా కేవ్స్ అండ్ అరకు ట్రిప్ ప్లాన్ ఉంటే కార్ జర్నీ ఈజ్ వెరీ 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 బ్యూటిఫుల్ అండి. బుర్రా గుహలు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లాలో అనంతగిరి కొండల మధ్యలో అరకు లోయ ప్రాంతంలో సహజంగా ఏర్పడ్డ గుహలు. సుమారు 150 బిలియన్ ఏళ్ల కిందటిది. సున్నపు రాయి, లైమ్స్టోన్ శిలల్లో ఏర్పడ్డ క్యాస్ట్ గుహలుగా భావిస్తారు. ఈ గుహలను ప్రాంతమంతా బుర్రా గుహలు లేదా బొర్రా గుహలు అని పిలుస్తారు. ఇందులో బొర్రా అంటే పొట్ట, గుహలు అంటే గుహలు అని అర్థం ఉన్నట్లు స్థానికులైతే చెప్పారు. అదే పనిగా చూస్తే ఈ కొండలను ఒకటి సర్పం ఆకారంలోనూ మరియు శివలింగం ఆకారంలోనూ కనిపిస్తూ ఉంటాయి. వీకెండ్ అవ్వడంతో జనాల తాకిడి ఎక్కువగా ఉంది. నేను నాకు తోచిన విధంగా వీడియో అయితే తీసి మీకు ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి అనుకున్నాను. రిటర్న్లో వచ్చేటప్పుడు మేమైతే ఈ చీకులనైతే ట్రై చేసాము. చాలా బాగా అనిపించింది. టేస్ట్ మాత్రం సూపర్ అనిపించింది. రెస్టారెంట్ ఫుడ్ కన్నా లోకల్ ఫుడ్ చాలా బాగుంది. ఎప్పుడో కానీ మనం కూడా ట్రై చేయం. ఇలా లోకల్ ఫుడ్ ట్రై చేస్తే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. బాయ్.